హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ కారపూస. ఆ కారపూస సంక్రాంతికి వండుకుని ఇంట్లో ఇది చేయొచ్చు. ఆ రెసిపీని మీరు చూసి నేను టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను శనగపిండిని గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాను. బియ్యం పిండి, ఇది ఒట్టి ప్లెయిన్ బియ్యం పిండి. ఇది గ్లాసున్నర పోసుకుంటున్నా బియ్యం పిండి. కొంచెం ఒక స్పూన్కి వాము వేసుకోండి. ఇలా నలుపుని వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది కారపూసకి. ఇప్పుడు రుచికి సరిపోను సాల్ట్ వేసుకోండి. ఈ కారం కూరల్లో వేసే కారం, ఇది పచ్చి కారం, అచ్చంగా మిరపకాయలు పట్టించిన కారం. ఇదైతేనే పప్పల్లో బాగుంటుంది. నేను ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను. మీరు పైసని బట్టి మీరు వేసుకోవచ్చు. 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇది మా ఇంట్లో తయారు చేసిన నెయ్యి. మొత్తం మిక్స్ చేసుకుని ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈలోపు నేను గ్యాస్ వెలిగించి ఆయిల్ పెట్టుకుంటా. ఆయిల్ కాగుతూ ఉంటుంది. నేను పిండి కలుపుకునే లోపు పోసుకోండి. పోసుకుని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోండి. ఇలా కలుపుకోండి. మీరు మెత్తగా పిండి గట్టిగా ఉండాలి. పిండి గట్టిగా ఉంటేనే కారపూస బాగా బోలు వస్తుంది. మరి మెత్తగా పలచగా కలుపుకున్నారంటే ఆయిల్ లాగేస్తుంది, మీకు గట్టిగా వస్తాయి. అసలు గిద్ద దీంట్లో ఇలా ఉండలు చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ గిద్దలో బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. మీరు మార్కెట్ నుంచి తెచ్చుకుని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పటికీ ఉపయోగపడతాయి. ఇకన పద్దాక తెచ్చుకునే పని లేకుండా ఇది చేసుకోవచ్చు. ఆయిల్ కాగిందో లేదో చూస్తాను. ఇంకా కొంచెం కాగాలి ఆయిల్. ఆయిల్ బాగా వీటెక్కాక మీరు మాత్రం హైలో పెట్టుకుని కాల్చుకోండి. బాగా బోలు వస్తాయి. మీకు కారపూస చాలా ఈజీగా కాలిపోతుంది. ఇలా కొంచెం కలర్ రాగానే ఉడుకాగానే మీరు ఇలా తీసుకోండి. పిండిలో వాము వేసేటప్పుడు మాత్రం ముందు చెప్పడం మర్చిపోయాను. వాము వేసేటప్పుడు నలిపి బాగా వేసుకోండి. నలిపి వేసుకుంటే ఈ చిట్లకుండా ఉంటాయి. లేకపోతే అవి చిట్లి నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. చుక్కలు చుక్కలు కానీ మన మీద కూడా పడుతుంది. ఇంకొకటి వచ్చి చూపిస్తాను. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో కారపూస. నేను తిని చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటని. చాలా చాలా బాగుంది. బోల్గాను మొరమొరలాడుతూ చాలా బాగుంది కారపూస. మీరు కూడా ఇంట్లో చేసుకుని ఈ పండగ సమయంలో శుభ్రంగా ఇంట్లో అంతా టేస్ట్గా చేసుకుని అన్నీ చేసుకుని శుభ్రంగా ఇంట్లోనే తినండి. తిని నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటన్నది. కామెంట్ చేసి నాకు లైక్స్ కొట్టి నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.